ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు గాను మొదటి జాబితాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతి నగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఎస్కోట నియోజకవర్గానికి కోళ్ల లలితా కుమారి పేరును ప్రకటించారు. ఇక మిగిలింది చీపురుపల్లి నియోజకవర్గమే. ఇక ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారో తేలాల్సి ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గం టికెట్ను బీజేపీకి కేటాయిస్తే ఇక్కడి టికెట్ను ఆశిస్తున్న సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు కమిడి కళా వెంకట్రావు చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు పోటీగా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు మాజీ మంత్రి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీలోకి దిగుతారని అంతా భావించారు. అయితే గంటా భీమిలి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సకు ధీటైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఒకవేళ ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయిస్తే కళా వెంకట్రావుకు సీటు లేకుండా పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కళాను చీపురుపల్లి నుంచి పోటీకి దింపేందుకు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ విధంగా రాజకీయ సమీకరణాలు మారతాయో చూడాలి. మరి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. జిల్లాలోని 7 నియోజకవర్గాలకు గాను మొదటి జాబితాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతి నగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఎస్కోట నియోజకవర్గానికి కోళ్ల లలితా కుమారి పేరును ప్రకటించారు. ఇక మిగిలింది చీపురుపల్లి నియోజకవర్గమే. ఇక ఈ స్థానం నుంచి ఎవరెవరు బరిలో దిగుతారో తేలాల్సి ఉంది. రైట్, ఇదే ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఓవర్ టు యు. కదా ఏదైతే సర్వత్రా ఎన్నికలు సమీపిస్తున్న వల్ల అటు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఇప్పటికే చాలా మంది ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే విజయనగరం జిల్లాకి మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉండేది ఎప్పుడు కూడా. అయితే గతంలో జరిగిన ఏదైతే 2019 పూర్తిగా పూర్తి స్థాయిలో బొత్స సొంత నియోజకవర్గం మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసింది. అలాగే బొత్స సొంత జిల్లా ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తాన్ని కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఏదైతే వైసీపీకి సంబంధించి ప్రతి అభ్యర్థి కూడా అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇచ్చిన పరిస్థితి కనబడ. అయితే టీడీపీ అలాగే జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు అయితే మాత్రం ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలో మార్పులు జరిగి కొంతవరకు ఆడపడుచులకి ఎక్కువ సీట్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనుక. అయితే ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఏదైతే బొత్స సొంత నియోజకవర్గం ఏదైతే ఉంటుందో చీపురుపల్లి నియోజకవర్గం ఎప్పుడు కూడా అక్కడున్న ఎన్నికల జరిగే ఎప్పుడు కూడా ఒక సర్వత్రా కూడా మొత్తం ఉత్కంఠగా నెలకొంటున్న నేపథ్యంలోనే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చీపురుపల్లిలోని ఎవరైతే సీనియర్ మంత్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి ఇద్దామని కూడా ఇప్పటి వరకు చాలా వరకు ఎవరైతే టీడీపీ అధిష్టానం కూడా కొంతవరకు ముగ్గు చేసిన పరిస్థితి కనబడదు. అయితే ఇప్పటికే ఇంతవరకు కూడా చీపురుపల్లికి సంబంధించి టీడీపీ జనసేన అయితే ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావు వస్తారన్న ఉత్కంఠగా తెరలేని పరిస్థితి కొంతవరకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడున్న ఎవరైతే మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఎవరైతే ఉన్నారో ఆయనకే టీడీపీకి సంబంధించి అక్కడ ఉన్న బొత్సకి ఎదురుగా ఉన్న ప్రత్యర్థిగా నిలబడడానికి మొగ్గు చూపుతున్నట్టుగా కొంతవరకు విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఎక్కువగా బీసీలు ఉన్న నియోజకవర్గం అది కూడా కాపులు ఉన్న నియోజకవర్గంలో బొత్సకి సరైన సమాధానం ఖచ్చితంగా కిమిడి కుటుంబం మాత్రం ఇవ్వగలదని కొంతవరకు టీడీపీ కూడా పూర్తిస్థాయిలో విశ్వసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరికొంతకాలం మనం వేచి చూడాల్సింది. ఖచ్చితంగా ఎన్నికల బరిలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు సమర్పిస్తున్న వాళ్ళు ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కడతారు అనేది కొంతవరకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ ఏదైతే మేము చేస్తున్న సంక్షేమాలే మాకు బలం అంటూ ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే టీడీపీ ఏదైతే ఉందో సంక్షేమం అంటూ పూర్తిగా ఎటువంటి అభివృద్ధి కూడా చెందట్లేదు. అభివృద్ధికి మేమే కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ టీడీపీ కూడా విశ్వాసం చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా టీడీపీ కంచుకోవడానికి విజయనగరం జిల్లాకి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే కిమిడి కళా వెంకటరావుకి ఈ సీట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సరైన మార్పులు జరుగుతాయా లేదా అనేది మనం కూడా కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.